తిరుపతి నుంచి బ్రేకింగ్ చూస్తున్నాం. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీవారి బంగారు వెండి డాలర్ల కౌంటర్ను నిన్న మధ్యాహ్నం నుంచి తాత్కాలికంగా మూసివేశారు. శ్రీవారి చిత్రంతో కూడిన ఈ డాలర్లను టీటీడీ తయారు చేసి ఇక్కడ భక్తులకు అమ్ముతుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏర్పాటు చేసిన ఈ అవుట్లెట్ను షక్కర్ కార్యాలయం పర్యవేక్షిస్తోంది. కొన్ని నెలలుగా బంగారం ధరలు పెరుగుతుండగా ఆ మేరకు డాలర్ల ధరల్లో టీటీడీ మార్పులు చేయటం లేదు. మార్కెట్లో నిత్యం భారీగా హెచ్చుతగ్గులుండగా తిరుమలలో ప్రతి మంగళవారం సాయంత్రం ధరలు మార్చుతోంది. దీంతో టీటీడీకి నష్టం వాటిల్లుతోంది. ఈ కేంద్రంలో 5-10 గ్రాముల బంగారు డాలర్లు విక్రయిస్తుండగా ప్రస్తుతం ఇవి అందుబాటులో లేవు. కేవలం వెండి డాలర్లు మాత్రమే ఉన్నాయి. తిరుపతి బులియన్ మార్కెట్కు అనుగుణంగా రోజువారీ ధరలు ప్రకటించి అమ్మాలని టీటీడీ భావిస్తున్నట్లు సమాచారం. దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు మాత్రమే డాలర్లు అమ్మాలని, అది ఒకరికి $1 మాత్రమే ఇవ్వాలని, 50,000 విలువ దాటిన విక్రయాలపై పాన్ కార్డ్ నంబర్ బిల్లులో నమోదు చేయాలని నిర్దేశించినట్లు తెలిపింది. 2 రోజుల్లో ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. ఇకపై దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సెల్వం లైవ్లో అందిస్తారు. సెల్వం, చెప్పండి, ఈ నాణాలు సేల్స్ని ఆపేశారు, దానిపై ముఖ్య కారణం ఏంటి? రైతు చూసుకుంటే శ్రీవారి బంగారు వెండి డాలర్ల విక్రయాలు రోజు రోజుకి అంటే విక్రయాల్లో నేపథ్యంలో కూడా టీటీడీకి భారీగా నష్టం వాటిల్లుతుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. దీంట్లో చూసుకుంటే మార్కెట్ ధరలో ఏ రోజుకి ఆ రోజు రేట్లు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ టీటీడీ మాత్రం అందుకు భిన్నంగా వారానికి ఒక్క రోజు మాత్రమే ఇటు రేట్లను కూడా పెంచుతున్న నేపథ్యంలో ఇటు శ్రీవారి డాలర్లకు భారీ ఎత్తున డిమాండ్ నెలకొందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ దీంట్లో చూసుకుంటే టీటీడీ కూడా 2, 5, 10 గ్రాముల్లో రూపంలో కూడా ఇటు బంగారు ఈ డాలర్లు కూడా అందుబాటులోకి వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అదే విధంగా వెండి, అదేవిధంగా రాగి డాలర్లను కూడా ఇటు శ్రీవారి భక్తులకు ఉంచిన నేపథ్యంలో ఇటు ఈ బంగారు నాణాలను ఈ డాలర్లను కొనేదానికి కూడా భక్తులు ఆసక్తి ఎక్కువ చూపిస్తున్నారని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. భక్తులు ఏ మేరకు ఆసక్తి చూపిస్తున్నారో అదే విధంగా కొంతమంది అక్రమార్కులను కూడా దీన్ని సొమ్ము చేసుకునే విధంగా కూడా ఇటు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చూసుకుంటే 22 క్యారెట్ల బంగారు 10 గ్రాముల ధర కూడా చూసుకుంటే 1,55,855 రూపాయలు కాగా ఇది మార్కెట్ లో చూసుకుంటే మాత్రం 1,58,000 రూపాయలుగా కూడా ఇటు ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో 2,125 రూపాయల మేరకు దీంట్లో మార్కెట్ కంటే కూడా ఇక్కడ తక్కువగా ఉన్న నేపథ్యంలో ఇటు ఈ బంగారు డాలర్లు కూడా బాగా డిమాండ్ పెరిగిందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. గణనీయంగా చూసుకుంటే మాత్రం ప్రతి నెల కూడా 2 కోట్ల వరకు కూడా ఈ డాలర్ల విక్రయాల ద్వారా ఇటు టీటీడీకి ఆదాయం చేకూరుతున్న నేపథ్యంలో ఈ ఒక్క నెలలో మాత్రమే సుమారు 5 కోట్ల వరకు కూడా ఇటు ఈ డాలర్లను విక్రయించినట్టు కూడా ఇటు ఈ యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో నడుస్తున్న అధికారులు కూడా చెప్పినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా నిన్నటి రోజున కూడా దీనిపైన కొన్ని వార్తలు ప్రసారం అవడంతో కూడా టీటీడీ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఎవరైతే కూడా ఈ బంగారు డాలర్లు కొనుగోలు చేసేదానికి వస్తారో వాళ్ళకి ఖచ్చితంగా దర్శనం టికెట్, అదే విధంగా 50,000 రూపాయల తర్వాత ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పాన్ నెంబర్ ని కూడా ఎంటర్ చేసే విధంగా కూడా ఈ విధానాన్ని కూడా టీటీడీ అమలు చేస్తుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఈ విధానం మరో 2 రోజుల్లో కూడా అమలు చేసే విధంగా కూడా టీటీడీ అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ప్రస్తుతం మాత్రం ఏదైతే శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి ఈ బంగారు డాలర్ విక్రయ కేంద్రం ఉందో ప్రస్తుతానికి తాత్కాలికంగా కేంద్రాన్ని మూసివేసినటువంటి పరిస్థితి. ఈ 2 రోజుల తర్వాత కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చి అంటే ఈ విధానాన్ని మనం చెప్పిన విధానం ఏదైతే ఆ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన అనంతరం కూడా ఇటు భక్తులకి ఈ బంగారు డాలర్లను కూడా అందుబాటులోకి తీసుకొస్తారని కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. కానీ ముందస్తు ప్రకటన లేకుండా ఎందుకు మూసివేశారని భక్తులు ఎవరు ప్రశ్నించట్లేదా? ఖచ్చితంగా దీన్ని చూసుకుంటే కొంతమంది భక్తులు కూడా ఇప్పుడే మనం వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇటు మహారాష్ట్రకు చెందిన భక్తులు వాళ్ళు కూడా ఇక్కడ నిన్నటి నుంచి కూడా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి తిరిగి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ నిన్న ప్రసారంగా అంటే చాలా వరకు పత్రికల్లో కూడా ఇటు వార్తా కథనాలు రావడంతో కూడా టీటీడీ అప్రమత్తమైపోయింది. కొంతమంది అక్రమార్కులు ఇక్కడ వచ్చి తక్కువ రేట్ అంటే మనకి ఈ 10 గ్రాములకి సుమారు 2 నుంచి 3,000 రూపాయల వరకు మార్కెట్ రేట్ కంటే తక్కువ ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ భారీ ఎత్తున కూడా బంగారు కొనుగోలు చేసి అటు తర్వాత కూడా దాన్ని మార్కెట్ లో విక్రయించి వాళ్ళు కూడా సొమ్ము చేసుకున్న నేపథ్యంలో ఇటు టీటీడీ కూడా అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ఈ 2 రోజుల వ్యవధిలోనే ఈ అందుబాటులోకి అంటే కొత్త విధానాన్ని దర్శనం టికెట్ ఉన్న వాళ్ళకి డాలర్ విక్రయించే విధంగా, అదేవిధంగా 50,000 రూపాయల తర్వాత ఎవరైతే తీసుకుంటారో అంటే కొనుగోలు చేస్తారో వాళ్ళకి సంబంధించి కూడా పాన్ కార్డును కూడా వాళ్ళ పాన్ కార్డ్ డీటెయిల్ ని కూడా ఎంటర్ చేసే విధంగా ఒక సిస్టాన్ని అమలు చేసింది. ఈ 2 రోజుల తర్వాత కూడా పూర్తి స్థాయిలో దీన్ని అందుబాటులో తెచ్చుకునేంత వరకు కూడా ప్రస్తుతం
ఈ కౌంటర్ ను కూడా మూసివేస్తున్నట్టు కూడా టీటీడీ అయితే పేర్కొంది. ప్రస్తుతానికైతే మాత్రం ఇది భక్తులకి ఈ పూర్తి సమాచారాన్ని అందించలేదు. ఏదేమైనప్పటికీ భక్తులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, వెంటనే దీన్ని పునరుద్ధరించాలా, ఈ నేపథ్యం ఈ రోజు నుంచే ఆ విధానాన్ని కూడా అమలు చేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనిపైన టీటీడీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ గోల్డ్ డాలర్లు బయట మార్కెట్లో అమ్ముడవుతున్నాయన్న నేపథ్యంలో టీటీడీ విజిలెన్స్ అధికారులు ఎవరైనా అదుపులోకి తీసుకున్నారా, లేకపోతే ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? రైట్, దీని వరకు ఇప్పటివరకు టూకీగా గుర్తించారు. ఏదైతే నిన్న అంటే గత నెలకి సంబంధించి కానీ అదేవిధంగా అంటే గత ఏడాది లాస్ట్ డిసెంబర్ నెలకు సంబంధించుకుంటే ఈ నెల జనవరికి సంబంధించుకుంటే సుమారు 3 కోట్ల రూపాయలకు పైగా ఇటు డాలర్ల విక్రయం ద్వారా కూడా జరిపినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే మాత్రం అంటే నిన్న ఒక సోమవారం మంగళవారం రోజు ప్రాంతంలోనే 1 కోటికి పైగా కూడా వ్యాపారం అంటే ఈ డాలర్ల విక్రయం ద్వారా కూడా టీటీడీకి ఇటు ఆదాయం లభించినట్టు కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది. అంటే గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి డాలర్లు కూడా అధికంగా సేల్స్ అవడం, అంటే ప్రధానంగా మార్కెట్ ధరతో పోల్చుకుంటే ఇక్కడ ధర తక్కువగా ఉండడం వల్ల ఇక్కడ కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు అధికారులు కావచ్చు, బయట వ్యక్తులు కావచ్చు, అందరూ కూడా తీసుకుంటున్నారన్న నేపథ్యంలో విజిలెన్స్ కూడా అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో దీన్ని కట్టుదిట్టమైన భద్రత మధ్య ఇటు శ్రీవారి దర్శన టోకన్ కలిగిన భక్తులకు మాత్రమే ఈ డాలర్లు కూడా విక్రయించే విధంగా కూడా చర్యలు చేపట్టిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మాత్రం ఇప్పుడు ఏదైతే ఈ 2 రోజుల వరకు తీసుకున్నారో దీనిపైన కూడా టీటీడీ ఎవరు ఎక్కువ మోతాదులో తీసుకున్నారు అనే విషయాన్ని కూడా టీటీడీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే కేవలం బంగారు డాలర్ల విక్రమే ఆపేశారా, లేకపోతే వెండి డాలర్ల విక్రయం కూడా నిలిపేశారా? ప్రస్తుతానికి మాత్రం పూర్తిగా అంటే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా పూర్తి స్థాయిలో కౌంటర్ ని కూడా పూర్తి స్థాయిలో మూసివేసినటువంటి పరిస్థితి. దీన్ని చూసుకుంటే మాత్రం నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కౌంటర్లు కూడా తెరుచుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో భక్తులు కూడా నిన్నటి నుంచి చాలా వరకు ఇక్కడ వచ్చి వెళ్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి దీనిపైన భక్తులు కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, వీలైనంత త్వరగా ఏదైతే సిస్టమ్ టీటీడీ అమలు చేస్తుందో ఆ సిస్టాన్ని ఈ రోజే అమలు చేసి వచ్చే భక్తులకి డాలర్లు విక్రయించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని భక్తులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరి కాసేపట్లో ఏమైనా ఈ బంగారు డాలర్లు విక్రయించే కేంద్రం తెరుచుకోనుందా అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. ఎస్, థ్యాంక్ యూ సెల్వం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel